మనం విఠల్ గారితో మాట్లాడి వారు ఒక మాట అన్నారు. తెలంగాణ ట్రాక్ తప్పింది, పూర్వంలాగా లేదు అని ఒక మాట అన్నారు. బహుశా దాదాపుగా మీరు ఆయన మాటతో ఏకీభవిస్తున్నారేమో అని నాకు. అంటే బుచ్చన్న మీరన్న మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో కూడా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు పాలేరు నుండి భూస్వామి దాకా, శ్రామికుని దగ్గర నుంచి యాజమాని దాకా, ఛానల్ CEO దగ్గర నుంచి పనిచేసే కెమెరామెన్ దాకా, ఏది ఎడిటర్ దగ్గర నుంచి కింద ఉండే కాంట్రిబ్యూటర్ దాకా అందరు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందరికీ ఒకే రకమైన వేవ్ లెంత్ ఉండదు బుచ్చన్న. పాలేరుకి ఏముంటుంది బుచ్చన్న? తను పడ్డ కష్టానికి సరైనటువంటి వేతనం రావాలని పాలేరుకుంటుంది. భూస్వామికి ఏముంటుంది బుచ్చన్న? వీలైనంత మేరకు పాలేరుకు తగ్గించి తన పబ్బం గడుపుకోవాలని భూస్వామికి ఉంటుంది. కాబట్టి ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇది ఒక ఐక్య ఉద్యమం బుచ్చన్న. ఇందులో ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు. డెఫినెట్గా తెలంగాణను కూడా డిఫరెంట్ కోణంలో చూస్తాం. ఇలా మీరు అన్నట్టు విట్టలంటూ ట్రాక్ తప్పింది అని అంటే డెఫినెట్గా ఇలా ట్రాక్ తప్పింది తెలంగాణ. అంటే 10 ఏళ్ల నుంచి తప్పలేదా అని కూడా చాలా ప్రశ్నలు వస్తాయి. దానికి కూడా కొంత బీజాలు పడ్డాకనే ట్రాక్ తప్పింది. అంతే కదా బుచ్చన్న. 10 ఏళ్లలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి బుచ్చన్న. కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రజానాయకుడు. అసలు ప్రజలతో తెలంగాణలో అంత కనెక్టివిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మీరు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన అమర నిరాహార దీక్ష చేసేటప్పుడు కానీ లేకుంటే ఆ తర్వాత ఉద్యమంలో కానీ ఆయనకు ఉన్న కమిట్మెంట్ ఏంటి? గతంలో తెలంగాణ ఉద్యమాన్ని రకరకాలుగా పేరు చెప్పి కాడి వదిలేసిండ్రు, దీన్ని తుదకంటూ తీసుకుపోవడానికి అవసరమైనటువంటి ఒక నిర్మాణాన్ని తను ఎంచుకొని గట్టిగా నిలబడ్డాడు. చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. కానీ కేసీఆర్కు గొప్ప బలం ఏంటంటే నేను ఇంతకుముందు చర్చించినటువంటి ఒక సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సమూహం దొరకడం. జయశంకర్ లాంటి ఒక వజ్రం దొరకడం, విద్యాసాగర్ లాంటి ఒక డైమండ్ దొరకడం, స్వామి గౌడ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, విఠల్ కానీ, మేము కానీ, లేకుంటే జర్నలిస్టులో అల్లం నారాయణ కానీ, బుచ్చన్న కానీ, వీళ్ళు కానీ, మరి అడ్వకేట్లలో రాజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకుంటే మైనార్టీలలో హమీద్ మహమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు కానీ, సామాజికవేత్తలలో కోదండరామ్ లాంటి వాళ్ళు కానీ, ఇట్లా మన పేరు చెప్తే కొన్ని మిస్ అయి ఉండొచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ ఉద్యమాన్ని ఎంచుకునేటువంటి క్రమంలో ఆయన ఎంచుకున్నటువంటి సమూహం, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు దేశపతి కానీ, ఒక అద్భుతమైనటువంటి రచయిత నందిని సిద్ధారెడ్డి కానీ, ఇట్లా మనం అనేక పేర్లు, గోరెట్టి వెంకన్న కావచ్చు, లేకుంటే చాలామంది. అసలు గోరెట్టి వెంకన్న అనే ఒక పదం వచ్చిందంటే ఊగిపోతుంది కదా సమాజం అంతా. అన్నిటికంటే మిన్న గద్దర్ లాంటి ఒక ప్రజాయుద్ధ నౌక తెలంగాణకి ఇవ్వడం కావచ్చు. తర్వాత సమాజం మొత్తం తుపాకీ ద్వారానే బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పినటువంటి పీపుల్స్ వాల్ లాంటి పార్టీ కూడా తెలంగాణ రావాలని ఐక్య ఉద్యమంలో భాగమైంది. అంటే మీరు చూడండి ఇది, అంటే ఈ కంపోజిషన్ అనేది. కాబట్టి ఈ కంపోజిషన్లో డెఫినెట్గా ఇలా కూలికి ఏముంది బుచ్చన్న, దున్నేవానికి భూమి కావాలని ఆయన ఉద్యమాలు చేసిండు, తెలంగాణ రావాలని కోరుకున్నాడు. ఇవాళ దున్నేవానికి భూమి లేదు, డెఫినెట్గా ట్రాక్ తప్పింది అనుకుంటాడు కదా బుచ్చన్న. సహజం కదా. సమాన పనికి సమాన వేతనం కావాలని కొట్లాడినటువంటి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగబద్ధంగా వచ్చే అవకాశం లేదు. కానీ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత సమాజంలో చాలా మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. పూర్వం ఉన్నట్టు తెలంగాణ హింసతో లేదు. పూర్వం జనాలు చాలా హింసలు ఉండేది, ఇప్పుడు అవి లేవు. మీరు బుచ్చన్న మీరు అంటుర్రు, మీరు అనేది ఫిజికల్ హింస. ఇదివరకు ఒక పోలీస్ వచ్చి గ్రామంలో వచ్చి హైదరాబాద్ గోలి అని నేను రమజాబీ బస్సు ఒకటి కాలబెడితే విద్యార్థులందరం రమజాబీ ఘటనకు వ్యతిరేకంగా పెద్దపల్లిలో, నేను ITA విద్యార్థిగా ఉన్నప్పుడు, అప్పుడు 16, 16.5, 17 ఏళ్ళు యంగ్. అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘంలో నేను పనిచేస్తా ఉన్నా. అప్పుడు ఉన్నటువంటి మా రాడికల్ విద్యార్థి సంఘం ఈ రమజాబీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలిపించినటువంటి నేపథ్యం మా సంఘం. ఆ రోజు మేము మా ITA విద్యార్థులందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఆపినాం. సరే, విద్యార్థులు సహజంగానే ఆగ్రహవేశంతో ఉన్నారు, ఇదేం దుర్ఘటన అని చెప్పి ఒక బస్సును కాల్చేటువంటి ప్రయత్నం చేసి మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో వేసి ఇట్లా కిందికి మీదికి వేసిండ్రు. కోదండం వేసి 5 రోజుల వరకు లాకప్ నుంచి బయటకు తీయలేదు. అప్పుడు ఎవరు అడిగే పౌర హక్కుల సంఘాలు లేవు,
అడిగేటువంటి మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను అరెస్ట్ అయితే పోలీస్ స్టేషన్ పోకముందే అరెస్ట్ అని వార్త వస్తుంది బుచ్చన్న. అవును. కానీ నేను ఏమంటున్నా, అదేమో మీరు అన్నట్టు శారీరక హింస ఫిజికల్గా కనబడ్డది. ఇవాళ మానసిక హింస జరుగుతూ ఉంది బుచ్చన్న. విద్యార్థులందరూ కూడా ఇవాళ బెట్టింగ్ల పేరు మీద, ఆన్లైన్ బెట్టింగ్ల పేరు మీద, గుట్కాల పేరు మీద, రకరకాల డ్రగ్స్ పేరు మీద, రకరకాల వీడియోల పేర్ల మీద, రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవసరం లేని ఒక భావజాలానికి ఇలా తీవ్రంగా హింసింపబడుతున్నారు బుచ్చన్న. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఒక గ్రామంలోకి పోయి చూడండి, పిల్లలందరూ ఇలా ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిపోయారు. వాడు డబ్బులు తీసుకొచ్చి వైబ్రేట్ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు. గతంలో ఏదైనా పెద్ద మనుషులం పోతే ఊర్లో ఒక నాయకుడు ఉంటే, అరే బుచ్చన్న వస్తున్నాడు మనం వెళ్ళిపోదామని మెల్లంగా పిల్లలు వెళ్ళిపోయేటోళ్ళు. ఇలా బుచ్చన్న వచ్చినా చూసుకుంటా పోతాడులే అని చెప్పి కూర్చొని వైబ్రెంట్గా పిల్లలు తయారవుతారు. కారణం ఏంటంటే డ్రగ్స్ మనిషిని ఇలా సమాజంలో చాలా విలువల్ని ఇలా మనం నేర్పాల్సి ఉంది బుచ్చన్న. ట్రాక్ తప్పుతున్నదంటే కేవలం పదవులు, లేకుంటే ఏదేదో డబుల్ బెడ్రూమ్లు, లేకుంటే రుణమాఫీ, లేకుంటే ఈ ఇంకోటి ఏదో పెన్షన్లతో కాదు బుచ్చన్న. ఇవన్నీ సరే, సంక్షేమ పథకాలు వేరు, అది చర్చ వేరే పెడదాం. నేను ఏమంటున్నా, ఇవాళ విద్యార్థులకు అవసరమైన, ప్రజలకు అవసరమైన కనీస మానవ విలువలకు సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ లేదు బుచ్చన్న. ఇవాళ ఆ రోజు ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ ఉండే, మాకు ఎవరైనా వస్తే ప్రజల కోసం పనిచేయాలి, మనం ఒక పేదోళ్ళ పక్షాన్ని నిలబడాలి, ఎవరైనా ఒక దళితుని ఎవరైనా అంటే అందరం కలిసి ఆ దళితుని పక్షాన మనం నిలబడాలని చెప్పేటువంటి ఒక భావజాలం విస్తృతంగా వ్యాప్తిలో ఉండే. కానీ నాకు ఇక్కడ మీరు ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాయండి, ఇది మీలాంటి సంఘాలు ఆర్ఎస్యు ఎంత బలంగా, ఆర్ఎస్ఎస్ అంతే బలంగా ఉన్నది. ఆ రెండు శిబిరాలు ఎట్లా తెలంగాణ సమాజాన్ని ఇటు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఇటు ఆర్ఎస్యు ఎట్లా పని చేసిన ఆ తరం ఎట్లా ఉన్నది? రెండు భిన్న ధోరణులు, భిన్న ఆలోచనలు. నేను ఏమంటున్నా, మేము ఆర్ఎస్యు నుండి ఉద్యోగ సంఘాలకు వచ్చినాము. ఉద్యోగ సంఘాలలో మీకు గ్రామాలకు తరలినని మా క్యాంపెయిన్ ఉంటుండే బుచ్చన్న. ఏది ఆర్ఎస్సీలో ఉన్నప్పుడు, అప్పుడు ఆనాడు 77, 78లో విద్యార్థులారా గ్రామాలకు తరలినని పిలిపించింది. ఇది ఎంత గొప్ప విజ్ఞానాన్ని కలిగేసిందంటే బుచ్చన్న, ఒక గ్రామానికి ఒక 10 మంది విద్యార్థులం పోయి దళితవాడలో ఉండి అక్కడే భోజనం చేసి చాలా స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళు, గ్రామాలకు మీరు పోతే దళితుల దగ్గరనే ఉండాలి, దళితుల దగ్గరనే తినాలి, దళితులు ఇంట్లోనే పడుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వర్గ విశ్లేషణ చేయాలి. ఆ గ్రామంలో భూమి ఎంత ఉంది, ఆ గ్రామంలో జనాభా ఎంత ఉంది, ఆ గ్రామంలో పెత్తనం ఎంత ఉంది, భూస్వాముల దోపిడీ ఎట్లా ఉంది, ఆ గ్రామంలో యువకుల పరిస్థితి ఏంది, ఇట్లా మొత్తం వివరాలు సేకరించి ఆ వివరాలన్నీ కూడా మేము తయారు చేసి పెట్టేవాళ్ళం. అంటే అప్పుడు మా మైండ్లో ఈ సమాజాన్ని ఎట్లా విశ్లేషించాలనేటువంటి మైండ్ మాకు 16 ఏళ్లలోనే చాలా గొప్ప విజ్ఞానం కలిగజేసినటువంటి సంస్థ. అట్లాగే ఆర్ఎస్ఎస్ కూడా మీరు చాలా మంచి మాట చెప్పారు. ఇలా ఆర్ఎస్యుతో కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ పనిచేసేవాళ్ళు. సరే, సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, చాలా ఉంటాయి. కానీ తెలంగాణ వచ్చే వరకు ఆర్ఎస్ఎస్ కూడా ఏమనుకున్నది ఆ రోజు, తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెత్తనం, నిజంగానే ఆర్ఎస్ఎస్ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే అధికంగా ఉండేటువంటి సంస్థగా అన్నాడు. ఇప్పుడు కొంత సరళీకృతం అయింది, కానీ ఒక కాలంలో కడుపు నిండా 2 పూటలు తిండి ఉన్నోలే కదా మతం గురించి ఆలోచించేది బుచ్చన్న. ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? మనకు మంచిగా 2 పూటలు తిండి ఉన్నాకనే అసలు ఏంది అనేది మనం ఆలోచిస్తాం. ఇక్కడ రెండో వైపు ఏముంది, కడుపు ఎండినోడు ప్రతి ఒక్కడు ఆలోచించేది అదే. మంచిగా తిన్నాడేవాడు ఎందుకు తింటున్నాడు, మనకెందుకు తింటలేము, వానికి పలానా ఇల్లు ఎందుకున్నది, నాకెందుకు ఇల్లు లేదు, వాళ్ళని 10 ఎకరాల భూమి ఉంది నాకెందుకు లేదు అనే ఆలోచనలు కలగజేసేటువంటి, అందుకే ఒక పెక్యులర్ ఉద్యమం బుచ్చన్న. ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద కొన్ని వేల మంది రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. కాబట్టి చాలా ఈ కాంప్లెక్స్ మీరు అన్నట్టు ఇది ఏమంటారు మనకు కూడిక, ఈ కూడిక అనేటువంటిది నిజంగా కేసీఆర్ గారు ఆ కూడికను జమ చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప మలుపు తిప్పింది ఉద్యమం.